మరి రామాయణాన్ని మన తెలుగు ప్రజలకి అందించిందెవరు? అసలమ్మా ఇక్కడ ప్రధానంగా రామాయణం అనేది ఆదికవి వాల్మీకి సంస్కృతంలో రచించారు. హ్మ్. అది మూల రామాయణం అంటారు. హ్మ్. మూల రామాయణం అంటే ప్రధానమైంది. హ్మ్. బేస్ అది. హ్మ్. కథ అదే. ఇక తర్వాత తెలుగులోకి వచ్చేసరికి రామాయణాన్ని ఇదమిద్ధంగా ఈ కవే రాశాడని మనం చెప్పలేం. హ్మ్. చాలామంది రాశారు. వావికొలను సుబ్బారావు గారని ఒక ఆయన రాశారు వాసుదాసు రామాయణం. హ్మ్. తర్వాత రామాయణాన్ని కీర్తనల్లో రచించారు. హ్మ్. జానపదులు రామాయణం చెప్పారు. హ్మ్. తర్వాత మొల్ల రామాయణం రచించింది. తొలి తెలుగు కవయిత్రిగా అనుకుంటాను మొల్ల. హ్మ్. ఆమె రామాయణం రచించింది. హ్మ్. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం చాలా గొప్పగా హ్మ్. పాత్రోచితమైన భాషతో హ్మ్. చాలా ఉదాత్తంగా ఉండేటటువంటి రామాయణంగా ఉంటుంది. అయితే ప్రాచీన కవుల్లో అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయమని ఇట్లాంటి పేర్లతో రామాయణ కథ రాయబడింది చాలామంది చేత. హ్మ్. ఎవరి ప్రక్రియల్లో వాళ్ళు రాస్తారు. రామాయణం అనేది ఒక కావ్యం కాదు. అది ఒక మన జీవన ధర్మం అని చెప్తూ అవును. ఉంటారు కదండీ! మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? జీవన ధర్మము అంటే కేవలం ఒక జీవి తన యొక్క మనోధర్మమే కాదు. హ్మ్. తను నడిచేటటువంటి మార్గంలో కూడా కొన్ని ధర్మాలు అనుసరించాల్సి వస్తుంది. హ్మ్. అసలు రామస్య అయనం రామాయణం. హ్మ్. రాముని యొక్క మార్గం హ్మ్. నడిచిన మార్గం కాదు, ఆయన జీవన మార్గం. జీవన మార్గం. ఆయన జీవన మార్గం హ్మ్. బాల్యం నుంచి పట్టాభిషిక్తుడయ్యేంత వరకు జరిగిన సంఘటనలు. హ్మ్. బాల్యంలోనే లేక పుట్టిన బిడ్డ పుత్రకామేష్టి యాగం వలన హ్మ్. తల్లి తండ్రి ప్రేమకి ఎంతో నోచుకున్నటువంటి వాడు. హ్మ్. సాక్షాత్తు విష్ణువే కదా, విష్ణు అంశే కదా. హ్మ్. రావణాసురుడికి నరుడు వానరుడు వలన మరణం లేదు అని తెలిసిన మరణం నాకు రాదు అని వాడు అహంభావానికి పోయినప్పుడు నరుడుగా వానరుడుగా పుట్టారు. నరుడుగా విష్ణుమూర్తి జన్మించాడు. హ్మ్. వానరుడుగా శివాంశ సంభూతుడు ఆంజనేయుడు పుట్టాడు. ఈ నరవానరాన్ని వానరులే వాడిని నాశనం చేస్తారు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి దగ్గరికి దేవతలు వెళ్ళి రావణాసురుడు ఇట్లా అల్లరి చేస్తున్నాడయా పీడిస్తున్నాడంటే అతని బలహీనతలు చెప్పమంటాడు. అతను బ్రహ్మదేవుడి వలన దేని వలన చావు లేకుండా పొందాడు, కానీ నరవానరుల వలన మాత్రం హ్మ్. పొందలేదంటే చాలు నాకు, ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఇక తర్వాత కథ మనకు తెలిసింది. ఆయన నరుడుగా పుట్టాడు, ఈయన వానరుడుగా పుట్టాడు. శివాని సంభూతుడు ఆంజనేయుడు. నరవానరుల కలయిక రావణుడి రచింపజేసింది. అయితే అక్కడ రావణుడిలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని దుష్ట పాత్రనే మనం భావించాలి. హ్మ్. అతను శివభక్తుడు, హ్మ్. వేదాంగాలు చదువుకున్నవాడే, హ్మ్. మంచి పాండిత్యం ఉన్నవాడే, జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడే. హ్మ్. కానీ అతనికి ఉన్నటువంటి ఒకే ఒక దౌర్బల్యం హ్మ్. పరస్త్రీ వ్యామోహం. వ్యామోహం. అవును. ఆ పరస్త్రీ వ్యామోహం వలన హ్మ్. ఇతను చంపబడ్డాడు. అదే ఒక సీత అంటుంది హ్మ్. అశోకవనంలో ఉన్నప్పుడు, ఈ పరస్త్రీలను చెరబట్టి తేవడం ధర్మం కాదు కదా, నువ్వు ఎట్లా ధర్మం చేసావు, అది రాక్షస ధర్మం అంటాడు. హ్మ్. మా ధర్మంలో పరస్త్రీ వ్యామోహం మా రాజధర్మమే, హ్మ్. మా రాక్షస ధర్మమే. నేను అది అనుసరించా, తప్పేం చేయలేదే. హ్మ్. రాక్షస వివాహాలు కూడా అప్పట్లో జరిగేవి కదా ఉండేది. సార్? రాక్షసమే బలవంతంగా తీసుకువెళ్ళి. తీసుకెళ్ళి ఇది ఇక్కడ పెళ్లి వివాహం చేసుకోవడం. ఏం లేదుగా. అవును. హ్మ్. అవును. వివాహం ఏం లేదుగా. హ్మ్. అంత రాక్షస వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎంతోమంది కన్యలను తెచ్చాడు, హ్మ్. అందరి తెచ్చాడు. కానీ ఇక ఈవిడైతే కానీ అతనికి ఇది మరణం. హ్మ్. ఆదిలక్ష్మి కదా హ్మ్. సీత. హ్మ్. ఆవిడైతే కానీ అతనికి ఇది కాదని హ్మ్. ఆ విష్ణుమూర్తి అంశతో రాముడు నరుడుగా మానవుడుగానే, హ్మ్. లక్ష్మి సీతగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, హ్మ్. అట్లానే మన శంఖం చక్రం విష్ణుమూర్తి భరత శత్రుఘ్నులుగా జన్మించారు. హ్మ్. ఇది చాలా మందికి తెలియని ఏ- విషయం. ఇది అక్కడ ఉన్న వాళ్ళు. హ్మ్. ఆదిశేషుడు లక్ష్మణుడు. హ్మ్. ఆదిశేషుడు అవతారం లక్ష్మణుడు. హ్మ్. లక్ష్మణ స్వామి కోపం ఎక్కువ, బుసలు కొడుతుంటుంది పాత్ర. హ్మ్. హ్మ్. రాముడు సరే విష్ణువు, హ్మ్. సీత లక్ష్మి, హ్మ్. లక్ష్మీ భరత అమ్మవారు. శత్రుఘ్నులు శంఖ చక్రాలే. హ్మ్. ఆ సెట్ అంతా ఇక్కడికి వచ్చి, హ్మ్. ఇకపోతే హ్మ్. ఈ కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా అదే అక్కడ ఉన్నటువంటి దేవలోకంలో విష్ణులోకంలో ఆయన చుట్టూ తిరిగిన పరి అదే తేలిగ్గా చెబుతాడు మన దాశరథి శతకంలో మొదటి పద్యంలోనే. ఎవరు, కంచర్ల గోపన్న. హ్మ్. శ్రీరమ సీతగాగ హ్మ్. నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ హ్మ్. వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడవైన నాముడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిది అంటాడు. హ్మ్. శ్రీరమే సీత,
విజయ వైష్ణవ బృందం ఇక్కడ అర్చకులు అయినారు. ఉమ్, అదంతా ఇక్కడుంది. విరజా నది గౌతమి, అది గోదావరి, గంగా నది గోదావరి ఉమ్. అని భద్రాద్రి రావణ్ మొదటి పద్యంలోనే వర్ణిస్తారు.